హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సా టినీ థింగ్స్. హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసరికి రాజమండ్రి లోకల్లో మా క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇది సీజన్ 2. మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కోసం ఇది సీజన్ అయితే స్టార్ట్ చేసాం. ఇదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆర్గనైజర్స్ కూడా చాలా బాగా దగ్గరుండి ఆర్గనైజ్ చేసుకున్నాం. మేము భవిష్యత్తు మన తర్వాత మనం ఆడితే 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఆడి మానేస్తాం. మన తర్వాత వచ్చి వాళ్ళకి కూడా ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అంటూ ఉంటుందని చెప్పేసి మన పిల్లలు కావచ్చు, మన అన్యాల పిల్లలు కావచ్చు, ఎవరో ఒకరు మన తర్వాత మన ఉన్న జూనియర్స్ వాళ్ళు కొంచెం పైకి రావాలని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని చెప్పి ఒక టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. టోర్నమెంట్ ఫస్ట్ సీజన్ ఇచ్చినప్పుడు కూడా ఒక టీంకి టీషర్ట్లు ఇవ్వండి అంటే ఇంకా ఏం మాట్లాడలేదు. ఫస్ట్ సీజన్ కూడా ఇలా ఇచ్చారు టీషర్ట్. ఇప్పుడు సెకండ్ సీజన్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ టోర్నమెంట్ పెడతామంటే టీషర్ట్కి ఎంత అయితే అంత పర్టికులర్ అమౌంట్ అంటూ లేదు. ఎంత అయితే అంత మేమే పెట్టుకుంటాను టీషర్ట్లు ఒక టీంకి 5,600 అయితే 5,600 కూడా ఇలా పెట్టుకుంటాం. రెండోసారి కూడా ఇచ్చింది, చాలా థ్యాంక్స్. రెండోసారి కూడా మధ్యలో మీకు తెలియదు ఏముంది, టోర్నమెంట్ అంటే చాలా స్పాన్సర్షిప్తో కూడి ఉంటుంది. మేమైతే ఎవరెవరిని స్పాన్సర్షిప్ అడిగామో వాళ్ళు కూడా వెనకడిగా వేయకుండా ముందుకు వచ్చి స్పాన్సర్షిప్ అయితే ఇచ్చారు. 126 మంది లోకల్ ప్లేయర్లు మరియు 15 రోజులు 15 మ్యాచ్లు, ప్రతిరోజు ఒక మ్యాచ్ వచ్చేటట్టుగా ప్రతిరోజు ఉదయం ఎవరు పనులకు కానీ కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఉదయం వచ్చి ఆడుకున్నారు. ఈరోజు అయితే ఫైనల్ జరిగిన తర్వాత అంతా కలిపి మన జంక్షన్లోనే ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే పెట్టుకున్నాం. మనకి ఇందాక గ్రౌండ్ లేదని చెప్పాను కదా, మనకి గ్రౌండ్ ఉందంటే ఇంకా చాలా మంది ప్లేయర్స్ తయారయ్యేవారు, ఇంకా పెద్ద ప్లేయర్స్. ఇప్పుడు ఉదాహరణకి మనకి మణిగంట ఉన్నాడు, మా ఊరు మణిగంట, ఒకసారి స్టేజ్ మీద రమ్మని. ఇలాంటి ప్లేయర్స్ ని, ఇలాంటి యువతని, ఇటువంటి కుర్రల్ని ఎంకరేజ్ చేయాలంటే ఇటువంటి పెద్ద సహకారంతో మనం ఇటువంటి టోర్నమెంట్లు పెడితే కొంచెం తీర్చిదిద్దవచ్చు. మనం ప్రోత్సహించాలి, ఇటువంటి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడంతో పాటు మనకు తెలిసిన వారితో వీళ్ళకి ఏమైనా స్పాన్సరింగ్ కావాలంటే వాళ్ళు మనం అడిగితే మనం చేయించే విధంగా ఈ యొక్క యువత అనేది ఈ యొక్క క్రికెట్ పరంగా చేయించేలా ఉండాలి. స్పాన్సర్స్ అయినటువంటి చైతూ చైతర్స్ క్యాప్టెన్స్ మా రాజమండ్రి వాస్తవులు, అలాగే పి నాగార్జున గారు, అలాగే అన్ని గారు రాలేదు ఇంకానే, చైతన్య గారు, మన అనంత గారు, భూమిస్ ఆంధ్రగారు, అలాగే మన వినాయక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సోము గారు, అలాగే మన మోహనయ్య గారు, మనకి పుణ్యక్షేత్రం వాసం మోహనయ్య గారు, మనకి లక్ష్మణ్ గారు, మనకు తెలిసింది లక్ష్మణ్ అంటే మన ముద్దుగా అందరికీ పేరు నాకు వందనాలు. ఈ యొక్క టోర్నమెంట్ మీరు అడగండి స్పాన్సర్ చేసినందుకు. సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిల్, స్టార్ స్ట్రైకర్స్ టీమ్. సెమీ క్లాప్స్ పెట్టండి. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని సెకండ్ సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనోజ్ రోషన్, లండన్ కమ్యూనికేషన్ క్యాప్టెన్. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ లోని పాపం చాలా పట్టుదలతో ఫైనల్లోకి వచ్చారు, చాలా కృషి చేశారు. కానీ చివరికి విజయం ఒకరికి వస్తుంది కాబట్టి ఈ మేనేజర్లు నిలబడడం జరిగింది. వెల్ ప్లేడ్ బాయ్స్ అందరూ కూడా, మీ టీం ప్లేయర్స్ కూడా. ఫైనల్ మ్యాచ్ టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లంకా సతీష్, స్టార్ స్ట్రైకర్స్. టోర్నమెంట్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ సతీష్ లంకా. బ్యాట్స్మెన్ టోర్నమెంట్ ఓవరాల్ బెస్ట్ బ్యాట్స్మెన్. బెస్ట్ బౌలర్ శ్యామ్ ప్రవీణ్. బెస్ట్ ఫీల్డర్ పండు. ఎనర్జెటిక్ స్ట్రైకర్స్ టీమ్. ఓకే, కంగ్రాచులేషన్ పండు. ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చినటువంటి ప్లేయర్, యాక్టివ్ ప్లేయర్ గిరి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లంకా సతీష్. కంగ్రాచులేషన్ సతీష్. సో క్లాస్ కొట్టింది గట్టిగా. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ టోర్నమెంట్ ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ మన అమరావతి గ్రూప్స్ ఉన్నటువంటి సభ్యులు స్టాలిన్ గారు,
హ్యాట్రిక్ సిక్స్లు కానీ హ్యాట్రిక్ వికెట్స్ కానీ హ్యాట్రిక్ స్కోర్ కానీ కొడితే 500 రూపీస్ ప్రైజ్ మనీ అని చెప్పారు. అమరావతి గ్రూప్స్ వారు ఈ యొక్క టోర్నమెంట్ లో అసలు 6 లేవు 7 లేవు, ఓన్లీ 3 వికెట్స్. మనోజ్ హ్యాట్రిక్ తీశాడు. ఎంఎం కమ్యూనికేషన్ ప్లీజ్ కమెంట్ స్టాలిన్ రావాలి ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి. కంగ్రాచులేషన్ మనోజ్, క్లాస్ కొట్టిన తమ్ముళ్ళు. రమేష్ ప్రైజ్ని ఇవ్వడానికి కళ్యాణ్ గారు రావాలి. ప్లీజ్ కమెంట్ టీమ్ రన్నర్ అప్ టీమ్ ఒకసారి అందరూ క్లాప్స్ గట్టిగా. టోర్నమెంట్ రన్నర్స్ ఎంఎం కమ్యూనికేషన్ చాలా పోరాడింది ప్రతి మ్యాచ్ కూడా. చేతులు రావట్లేదు సార్, క్లాప్స్ కొట్టిన అందరూ. వీళ్ళు కూడా టోర్నమెంట్ లో చాలా బాగా పడ్డాయి. సెమీస్ చాలా కంగ్రాచులేషన్.